మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. ఈరోజు మీకోసం మరో కవితతో మీ ముందుకు వచ్చాను. మరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన సందర్భంగా నేను ఎప్పుడో రాసుకున్నటువంటి కవిత సందర్భానుసారంగా ఉంటుందని మీకోసం వినిపిస్తున్నాను. కవిత శీర్షిక వాళ్ళెప్పటికీ. ఎక్కడో ఒక మూల కూర్చొని 4 పూల మొక్కలకు నడకలు నేర్పిస్తూ ఉంటారు. 4 నారపోచలతో గూళ్ళు అల్లుతూ ఉంటారు. ఎలాంటి ఆచ్ఛాదన లేని నిర్మలమైన ఆకాశం కింద పొక్కిలైన నేలను కాస్తంత చదును చేసుకుని మట్టిలో అక్షరాలను విత్తుతూ వసంతాలను పూయిస్తారు. కొన్ని ప్రశ్నలను బహుకరిస్తారు. హక్కుల గురించి చర్చలు చేస్తారు. చాలా బాధ్యతాయుతంగా దగాపడిన సమాజాలను చేరదీసి ఒక నిఖార్సైన ప్రపంచాన్ని నిర్మిస్తూ పోతారు. తలుపు తెరుచుకున్న ఒక కాంతివంతమైన వేదిక ముందు పిల్లలంతా సీతాకోక చిలుకలై స్వేచ్ఛగా ఎగిరేలా చేస్తారు. చీకట్లో కొన్ని మిణుగురులను, నేల మీద కొన్ని నక్షత్రాలను, పోటెత్తే సముద్రాలను, మేరు పర్వతాలను, కురిసే వానమబ్బులను, యుద్ధాన్ని గెలిచే యోధులను ఓ మూల కూర్చుని నిశ్శబ్దంగా తయారు చేస్తుంటారు. ప్రపంచం వాళ్ళ భాషలో మాట్లాడుతుంది. వాళ్ళు నిర్మించిన పూలవనాలలో సేదతీరుతూ ఉంటుంది. వాళ్ళు అందించిన ఫలాలతోనే ఈ దేశం ఆకలి తీర్చుకుంటుంది. వాళ్ళు పోతపోసిన ఉక్కు పాదాలతోనే ఈ దేశం నడక నేర్చుకుంటుంది. వాళ్ళెప్పటికీ ఉత్తమ ఉపాధ్యాయులు కాలేరు. వాళ్ళు రాజ్యాన్ని స్తుతించరు. అలాగని ఎంత మాత్రమూ నిందించే సమయం ఉండదు కూడా వాళ్లకు. కృత్రిమమైన రంగులు వెదజల్లటం, భజన గీతాలను ఆలాపించటం, ప్రచారార్భాటాల మురికి నీళ్లలో కొట్టుకుపోవటం వాళ్లకు ససేమిరా చేత కాదు. కొన్ని ప్రశ్నలు తయారు చేసి తరగతి గదుల్లో సీతాకోక చిలుకల్లా ఎగరేస్తారు. ప్రపంచమంతా కిటికీని తెరిచి లేత మొగ్గలకు అనంతాన్ని పరిచయం చేస్తారు. వాళ్లకు బోధించడం మాత్రమే కాదు, యుద్ధం చేయటం ఎలాగో కూడా బాగా తెలుస్తుంది. కొంతమంది యోధులను తయారు చేసి ఈ జాతికి అందించటం బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళెప్పటికీ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఉండరు. ఒక మూల కూర్చొని నిశ్శబ్దంగా కొన్ని ప్రశ్నలు తయారు చేస్తూ తమదైన ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఉంటారు. ప్రజలంతా హాయిగా సుభిక్షంగా అలరారే వాళ్ళు నిర్మించిన ఒకానొక శ్రమజీవుల రాజ్యంలో పిల్లలంతా దేశపౌరుల్లా ఎదిగే క్రమంలో తూనీగళ్ళ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు. ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఉండరు వాళ్ళెప్పటికీ. పిల్లల లేలేత ఆకాశాల్లో గాలిపటాల్లా, ప్రజల హృదయ మాగాణాల్లో ఆకుపచ్చని పంట చేలలా రెపరెపలాడుతూ ఉంటారంతే. ధన్యవాదాలు. ఇదండి మీ చిత్తలూరి కవిత్వం. నచ్చిందనుకుంటాను. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్.